అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అయితే ఏపీలో మాత్రమే కాదు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన నియోజకవర్గంగా పేర్కొన్న పిఠాపురం నియోజకవర్గంలో ఫలితాలు వేల అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్పై వైసీపీ అభ్యర్థి వంగ గీత మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీదే విజయం. 2019 ఎన్నికల పిఠాపురం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పెండెం దొరబాబు 83,459 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ 68,467 ఓట్లను సాధించగా, జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన మాకినీడి శేషకుమారి 28,011 ఓట్లను సాధించారు. 2019 ఎన్నికలలో మొత్తం 14,992 ఓట్ల మెజారిటీతో వైసీపీ పిఠాపురం నియోజకవర్గంలో విజయం సాధించింది. ఇక 2024 ఎన్నికల్లోనూ పిఠాపురం పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఆయన గెలుస్తారని కూటమి అంచనా. గెలిస్తే ఆయనే డిప్యూటీ సీఎం అని కూడా చర్చ జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ధీటుగా ఎదుర్కోవడానికి వైసీపీ బరిలోకి దించగా, వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తామని ప్రచారం చివరి రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పడంతో వంగ గీతను ప్రజలను గెలిపిస్తారన్న భావనలో వైసీపీ ఉంది. డిప్యూటీ సీఎం పిఠాపురందేనే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని లేదు, వంగ గీతని గెలుస్తారని భారీగా బెట్టింగ్లు కూడా జరిగాయి. పవన్ 1,00,000 మెజారిటీతో గెలుస్తాడని కూడా బెట్టింగ్లు పాల్పడిన వారు లేకపోలేదు. పిఠాపురంలో అటు వంగ గీత గెలిచినా, పవన్ కళ్యాణ్ గెలిచినా డిప్యూటీ సీఎం పదవి మాత్రం పిఠాపురానికి అన్నది స్థానికంగా జరిగిన చర్చ. పవన్ కళ్యాణ్ బలాబలాలు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించిన ఆయనకు ఉన్న బలాల విషయానికే వస్తే, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గం ఓటర్ల పిఠాపురంలో 91,000కు పైగా ఉన్నారు. ఈ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అంతా పవన్ కళ్యాణ్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ ప్రచారం చిరంజీవి విజ్ఞప్తి ఓటు బ్యాంకుగా. ఈసారి మెగా ఫ్యామిలీ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కోసం చేసిన ప్రచారం, ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం చేసిన విజ్ఞప్తి కూడా వర్కౌట్ అవుతుందని అన్నారు. అంచనా ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం, పార్టీ పెట్టిన నాటి నుంచి ఏపీ ప్రజల కోసం కష్టపడటంతో ఆయన పట్ల సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. టీడీపీ వర్మ సహకారం కూటమి బలం. టీడీపీ కూటమి నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ అందించిన సహకారం కూడా ఆయన విజయానికి దోహదం చేసే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు 3 పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు ఆయన ఖాతాలో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో మెజార్టీ ఫలితాలు పిఠాపురం పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని పేర్కొన్నాయి. వంగ గీత బలాబలాలు. 2009లో వంగ గీత పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలోనూ, కాకినాడ ఎంపీగా గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి ఎంతో పనిచేశారు. కాకినాడ ఎంపీగా పనిచేసిన వంగ గీత చేసిన అభివృద్ధి పనులు పిఠాపురం నియోజకవర్గంలో ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. వంగ గీతకు ఉన్న మంచి పేరు, సీఎం జగన్మోహన్ రెడ్డి అందించే సంక్షేమ పథకాలు వంగ గీతను పిఠాపురంలో గెలుస్తాయని భావిస్తున్నారు. వంగ గీతపై సానుభూతితో ఓట్లు, సంక్షేమం, అభివృద్ధి పనులు ప్లస్. సినీ సెలబ్రిటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు తలపడిన వంగ గీతకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తారని చెప్పడం కూడా ఆమెకు ప్లస్గా భావిస్తున్నారు. ప్రచారం చివరి రోజున కన్నీరు పెట్టుకొని కొంగు చాచి అడుగుతున్నాను, గెలిపించండి అంటూ అభ్యర్థించడం ఆమె పట్ల సానుభూతితో ఓట్లు పడేలా చేస్తుందని అభిప్రాయం కూడా ఉంది. పిఠాపురంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 2 ఆమె విజయానికి బాటలు వేస్తాయని వైసీపీ అంచనా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ మాకు తెలియజేయండి.